కుషాయిగూడలోని ఎంఆర్ఆర్ స్కూల్ ఎదుట ఉన్న వంశీరాజ్ కళ్యాణ్ మస్తు మ్యారేజ్ బ్యూరో 10వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై కళ్యాణ మస్తు మ్యారేజ్ బ్యూరో సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మ్యారేజ్ బ్యూరో వ్యవస్థాపకులు ముత్తు మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లలో విజయవంతంగా 200 వివాహాలు జరిపించామని తెలియజేశారు. 1-2 మినహా 98% సక్సెస్ రేటు ఉందన్నారు. ఈ నేపథ్యంలో మా మ్యారేజ్ బ్యూరో వివాహం జరిపించిన దంపతులందరినీ పిలిచి 10వ సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వివాహ దంపతులను సన్మానించామన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు మేము జరిపించిన దంపతులు 170 మంది పైగా పాల్గొన్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్. వంశీరాజ్ కళ్యాణ మస్తు మ్యారేజ్ బ్యూరో వ్యవస్థాపకులు ముత్తు గారు మనతో ఉన్నారు. ఈరోజు 10th యానివర్సరీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. వారితో మాట్లాడి ఈ మ్యారేజ్ బ్యూరో గురించి చాలా విషయాలు తెలుసుకుంటారు. నమస్కారం అండి. నమస్తే అండి. నేను మ్యారేజ్ బ్యూరో స్థాపించి 10 సంవత్సరాలు సందర్భంగా యానివర్సరీ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాను. నేను ఈ మ్యారేజ్ బ్యూరో నడిపడానికి ముఖ్య కారణం మా నాన్నగారు చాలా 400 పెళ్లి సంబంధాలు గురించి మా నాన్నగారి దగ్గర నుంచి వారసత్వం తీసుకొని నేను పెళ్లి సంబంధం సెట్ చేయడం జరుగుతుంది. దాదాపు ఇప్పటి వరకు 170 సంబంధాలు సెట్ చేయడం జరిగింది. ఈ అన్ని కులాల మతాల వారికి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు 4 రాష్ట్రాలలో ఉన్న పెళ్లి సంబంధాలు అమ్మాయిల అబ్బాయిలకి వాళ్ళకు వైద్యులు దగ్గరగా వాళ్ళకు ఇష్టాలు తెలుసుకొని వాళ్ళ కుటుంబానికి ఎలాంటి సంబంధాలు సెట్ అయితే ఏదైతే బాగుంటుందో సెలెక్ట్ చేసి విశ్లేషించి పరిశీలన చేసి వాళ్ళకు సంబంధాలు సెట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈరోజు యానివర్సరీ ప్రోగ్రాం సందర్భంగా వీలైతే ఎవరికి సంబంధాలు కుదిరించానో వాళ్ళ దంపతులను ఆహ్వానించి వారికి సర్వతో సన్మానించి మెమోటో ఇచ్చి వాళ్ళని గౌరవించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు నా ద్వారా సంబంధాలు సెట్ అయ్యి వాళ్ళు మంచి ఫ్యామిలీని, మంచి కుటుంబాన్ని అని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. ఇప్పటి వరకు చాలామంది వచ్చారు, ఇంకా వస్తున్నారు. 4 గంటల పరిస్థితిలో ఉంది. ఇంకా భవిష్యత్తులో మా వంశాల క్యాస్ట్ పెద్దలతో పాటు మ్యారేజ్లో అసిస్టెంట్ ఉన్నారు. వాళ్ళ పెద్దలు వాళ్ళతో కూడా నేను సలహా సహకారాలు తీసుకొని వాళ్ళతో కోఆపరేషన్ అయ్యి వాళ్ళతో పాటు నేను చాలా సంబంధాలు సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. దానికి మా యూనిట్ కానీ, మా స్టాఫ్ కానీ, మా కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ముఖ్యంగా మా మిసెస్ కానీ నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సంబంధం సెట్ చేయడానికి మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మా కుటుంబ సభ్యులు, మా రిలేషన్స్, అదేవిధంగా అసోసియేషన్ సభ్యులు, ఆల్ ఇండియన్ మ్యారేజ్ అసోసియేషన్ అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళ కమిటీ కూడా అదేవిధంగా అఖిల భారత మ్యారేజ్ అసోసియేషన్ సభ్యులు కూడా వచ్చారు. దాంట్లో నేను డిసిప్లిన్ కంప్లీట్ చేయండి. తర్వాత జనరల్ సెక్రటరీ గారు కానీ, ట్రెజరీ కానీ, అధ్యక్షులు గారు కానీ చాలామంది వచ్చారు. జనరల్ సెక్రటరీ గారు మోహన్ రావు గారు వచ్చారు. ఇప్పుడు చాలామంది వస్తారు. దాంతోపాటు నా ఫ్యామిలీ మెంబర్స్ మరియు సంబంధాలు కుదిరించిన వాళ్ళు కూడా వచ్చి నా విషయం చెప్పి ఇంకా మంచిగా ఇంకా అందరికీ చాలా ఎక్కువ సంబంధాలు కుదిరియాలని వాళ్ళు నాకు ఆశీర్వాదం ఇస్తున్నారు. కాబట్టి వారికి అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇంకా దీనికి కనీసం మినిమం సంవత్సరానికి ఒక 50 నుంచి 80 సంబంధాలు సెట్ చేయాలని టార్గెట్ పెడుతున్నా. 100 సంబంధాలు కూడా సెట్ చేయాలని నేను టార్గెట్ పెట్టుకుంటున్నా. సంవత్సరానికి 100 సంబంధాలు అన్ని రకాల వారికి, అన్ని కులాల మతాల వారికి సంబంధాలు సెట్ చేయాలని ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తూ ఉన్నా. కనుక అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు తీసుకున్నది ఒక గొప్ప కార్యక్రమం చేసేది కూడా జంటలను కలిపి కొత్త పెళ్లి చేసేది, అది మంచి ఉద్దేశం. అసలు ఈ ఫీల్డ్కి రావాలి, అసలు మ్యారేజ్ బ్యూరో స్థాపించాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? నేను చెప్పాను కదండి, నేను మా నాన్నగారు మ్యారేజ్ బ్యూరో పెళ్లి సంబంధాలు అప్పుడంటే ఈ ప్రొఫెషనల్ వెళ్ళే కానీ ఒక మంచి పేరు గురించి అందరికీ దాదాపు 15 మండలాల్లో మా నాన్నగారు ఉండి అందరి సంబంధాలు సెట్ చేసేవారు. అదే నాకు వారసత్వం వచ్చింది. ఇది వేరే హైదరాబాద్కు ఏదో జాబ్ చేయడానికి వచ్చిన మీరు 170 పైగా సక్సెస్ రేట్ అన్ని సక్సెస్ రేట్ ఉన్నాయండి. ఒక 2 సంబంధాలు అయితే డివోర్స్ అయినాయి. అంతేగా అందరూ మంచిగా ఉన్నారు. ఒక్కొక్కరికి కౌలు పిల్లలు 5 గంటల కౌలు పిల్లలు ఉంటుంది. ఈ సంబంధం చేసిన వాళ్ళకి 5 ఫ్యామిలీకి అందరూ అబ్బాయి, ఒకరు కూడా ఆడపిల్లలు ఎవరు అందరికీ